మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా 1 month కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కర్టసీ కోసమైనా సరే ఫోన్ చేయలేదు, కానీ కేసీఆర్ గారికి బాగాలేదంటే మాత్రం వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఎట్లా చూడాలంటే అసలు ఈ కామెంట్స్ ఎట్లా చూడాలంట? ఇన్ని కబుర్లు చెప్తున్నాడు, ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూకి వస్తే కనీసం కిందకు వచ్చి ఎదుర్కోవడం కూడా తెలియనాడేమో ఇంటర్వ్యూ చేసి ఇది ఏలెత్తి చూపిస్తున్నాడు. ఆ ముందు ఆ వీడియో ఫుటేజ్ ఒకసారి నిశ్చితంగా గమనిస్తే చీఫ్ మినిస్టర్ ఏమో అమాయకంగా చిన్నపిల్లల పరిగెట్టుకుని వెళ్తున్నాడు. ఆయన పాపం ఈయనకి ఒలిపోయి ఏంటంటే అరే తురే నువ్వు ఒలే వసే అనేసి ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయిపోతారన్నమాట. దానికి ఒక ఇంటర్వ్యూ పెట్టి ఈయన 30 రోజుల పరిపాలన మీద ఈయన చెప్పేస్తాడు మొత్తం అంతా. ఓవరాల్గా మీరు అన్నట్టు మాట్లాడుకుంటే మంచి మర్యాదల గురించి మాట్లాడి వచ్చినప్పుడు పక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారన్న ఏడుస్తున్నాడికి నిజంగా అంత ఏడ్చేసే బాధ నీకుంటే నువ్వు చేయవలసిన పని ఏంది బాబు? ఫస్ట్ ఓ ప్రోటోకాల్. మా ముఖ్యమంత్రి అయినా నేను గర్వంగా చెప్పుకునే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకి కనీస మర్యాద కూడా కింద దిగి నువ్వు రిసీవ్ చేసుకోకుండా కూర్చోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తావా? పైపు సింగులర్లతో చైర్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంతే కదా. గతంలో ఇదే కేసీఆర్ గారితో కూడా ఇలాంటి పరాక మాటలకి అబాసుపాలి చాలా రోజులు గమ్మున ఉండవలసి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి బ్రహ్మాండంగా విశ్లేషిస్తున్నావు. ఇప్పుడు ఎక్కడెక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వలన ఎంత అన్యాయం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కాంగ్రెస్ని విభేదించి ఆయన పార్టీ పెట్టుకుంటే ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేపుగానే వీళ్ళు సెకండ్ ఇచ్చేస్తారు వచ్చి. ఇంత సుహృద్భావ వాతావరణంలో ఇంతంత ఉండిపోతే గత ముఖ్యమంత్రులకి ఈ ముఖ్యమంత్రులకి నాగార్జున సాగర్ మీద గలాబాలు చూస్తూనే ఉన్నాం కదా మనం. అవును. ఏం జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో రైతులు కటార్లు పోలీసు వాళ్ళు వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద యుద్ధాలు చేయలేదా? అయితే గేట్ల నెంబర్లు సైతం గేట్ల నుంచి కిందకు వాటర్ వదులుకోవడంలో ఆంధ్రప్రదేశ్ చిత్తశుద్ధి చాటుకోవట్లేదా? నువ్వు తెలంగాణ అడ్డ పడుకోలేకపోవా? అలాంటి ఇంటర్వ్యూలు చూసండి మన ముఖ్యమంత్రి గారికి జరుగుతున్న అవమానాల గురించి ఖచ్చితంగా మాటలే. ఏంది మీ స్థాయిలో ఏమైనా పేపర్లు శాసించాలి? ఎప్పుడు చిన్నప్పుడు ఆ తెలుగుదేశంలో అంటే అమాయకులు పేపర్ల రాతలకి బలైపోయి వీళ్ళేదో ప్రభావం చేసేస్తే చక్రాలు తిప్పేస్తారని దానికి తెల్లారు లేస్తే 7 కలిపి మూకొమ్మడి దాడి జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు. చూసారా? ఎవరెవరు సింగిల్ హ్యాండెడ్గా కొడుతున్నారు. అంటే ఒక 7 అబద్ధాలు ఒక నిజాన్ని ఎదుర్కోలేకపోతున్నాయి. వీళ్ళు మళ్ళీ ప్రవచనాలు గతంలో ఆ పేపరే అన్ని అబద్ధాలని వీళ్ళు మాట్లాడడం. 7 లక్షల కోట్లు ఏడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు ఎక్కడి నుంచో రూపాయి తీసాట, వీళ్ళు ఎక్కడి నుంచో రూపాయి తీసాట, ఈ రూపాయలు తీసి ఇవన్నీ చేసేస్తారట 6 బుల్లెట్ పాయింట్. మాకు తెలియదు ఈ పార్టీ ఎక్స్ట్రా పొద్దంట మళ్ళీ ఉన్నప్పటి నుంచి జాగ్రత్తగా తీసుకుని అన్ని జాగ్రత్తలు. నేను చెప్తుంది అదేనండి. ఇప్పుడు ఆయన ఏదో కింద మీద పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత సంక్షేమ 6 బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగుడు దిగుడులు ఆయన చూసుకోవాలా. ఆయన ఏదో కాల్ చూడకూడదు. 30 రోజులకే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేస్తావా నువ్వు? ఏది ఏడపడుతున్నాయి ఏడొస్తున్నాయి? కేటీఆర్ లాంటివాడే చెప్పాడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ రైతులకి ఈ కొండలు గొట్టలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధువులు ఇస్తున్నాం అవన్నీ. ఇవన్నీ చేసి వచ్చు కదా అట ఏంటి చేసి లేక పట్టే. అంటే నేను అంటుంది ఏంటంటే వీళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే 7 నుంచి దే వాంట్ టు యూజ్ రేవంత్ రెడ్డి గారి షోల్డర్ నుంచి అక్కడ గన్ ఫైర్ చేద్దామని. ఏడకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ మధ్యలో ఒకసారి భజన అన్నమాట, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పకపోతే బాగుంది 25 మధ్యలో తీసుకొచ్చేసిన ప్రతిదానికి. అలాంటి కామెడీ ఇంటర్వ్యూలు నిజంగా ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అర్థం ముందు కాకుండా ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు? నిజమే, ప్రభుత్వం మార్పు అన్నది ప్రజలు కోరుకున్నది. ప్రజల నిర్ణయానికి ఎవరైనా శిరదించవలసిందే. అంతే కదా. ఇవాళ శిరస్సు ఉంచిన ప్రజలకి ఆయన చెప్తుంది ఏంటి? ట్రాన్స్పరెంట్ రాజకీయాలు ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఫ్రమ్ ద డే 1 నుంచి ఆయన పార్టీ గెలిచిన దగ్గర నుంచి ఆయన కండక్ట్ అవుతున్న విధానం ఇవాళ సభ్య సమాజంలో బ్రహ్మాండంగా చర్చించుకుంటున్నారు. ఎంత వినయవిధేతలతో ఉన్నాడు, ఎంత అనుకోగా ఉన్నాడు. కుటుంబ సమేతంగా సోనియా కాలు మొక్కడం కూడా చూసాం కదా మనం. సో ఆయన చాలా సబ్మెసివ్గా వెళ్తున్న దగ్గర నీలాటాడు మధ్యలో ఆయన్ని. ఈ నెల రోజుల్లో వచ్చిన ఐపుని వీళ్ళే కావాలని ఏదో వీళ్ళ వల్ల ఏదో వచ్చేసినట్టుగా బెల్లప్పలు ఇచ్చుకుంటూ మళ్ళీ ఇద్దరు దగ్గర డబ్బులు ఎత్తించాడు. అవును. ఆ కేటీఆర్తో కూడా ఇదే భజన చేయించుకున్నాడు. అరే తురేలు భజన అక్కడికి ఏదో అచ్చని పచ్చపూసలకి ఈల పక్కే కొమ్ము కాల్చినట్టు ఏ ఎండక ఆ గొడుగు పడ్డంలో సిద్ధవస్తున్న విషయం ప్రజలు తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది 30 రోజుల కొలమానం ఎవరెవ్వగలుగుతాం? ఆయనకి తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదు? 100 రోజుల పరిపాలనకి ఆయన కట్టుబడి ఉన్నాడు. 100 రోజుల్లో ఇవన్నీ చేస్తానని నేను చెప్పినప్పుడు ఆయన తీసుకుంటున్న సౌలభ్యకరమైన ఒక వాతావరణంలో ఇవాళ ఖజానా ఖాళీగానే ఉంటుంది. రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి ఆయన.
పైపచ్చి ఆయన నెత్తి మీద పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటిలన్నింటినీ అనుసంధానించుకుని ఆయన ఒక స్ట్రాటజీ లేకుండా ఉంటాడా? ఇవాళ మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నా సార్. గతంలో దిగ్విజయ్ సింగ్ వాళ్ళ పీజుట్టు రమేష్ గారు ఉండేవారు చూడండి, జయరాం రమేష్, సార్ వీళ్ళ పెద్దోళ్ళు కాకుండా ఇంకోళ్ళు కానిచ్చేవారు కదా అసలు. అలాంటి దగ్గర ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు హృదయాన్ని కైగొని ఆయన దగ్గర నుంచి ఒక సంధానకర్తల సోనియా గాంధీ గారిని పెట్టుకుని ముందున ఆయన చేస్తున్న రాజకీయ విన్యాసం ఎవరికి అర్థం కదా సార్. ఇవాళ ఒక టాస్క్ డిప్లాయింగ్లో ఇవాళ షర్మిల గారు వెళ్ళి ఢిల్లీలో పార్టీ విలీనం చేసి వచ్చారు. అవును. ఆవిడ ప్రోటోకాల్ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు. నిన్న ఆయన ఏం చెప్పాడు ఇంటర్వ్యూలో? ఆవిడికి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మేము సహకరిస్తాం అంటాడు. ఎవరికి సహకరిస్తారు? అసలు మళ్ళీ మాట అండి, డీకే శివకుమార్ గారిని తీసుకుంటే వచ్చి ఇక్కడ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసాడా, బీజేపీకి సపోర్ట్ చేసాడా, వాళ్ళ కాంగ్రెస్కి సపోర్ట్ చేసాడా? ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ఆయన ఒక పిసిసి ప్రెసిడెంటే కదా సార్, ముఖ్యమంత్రి రేస్లో ఉండి ఆ రాష్ట్రాన్ని గెలిపించుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని గెలుపులో ప్రథమ పాత్ర పోషించాడు ఆయన. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిని పరిరక్షించుకోవడానికి ప్రయత్నించాలా అక్కర్లేదా? ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం ఎలాగోలో పేట ముడిటేసండు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎదిరించి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయితే ఓ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి యుద్ధం. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన పిసిసి అధ్యక్షుడే ఇక్కడ ముఖ్యమంత్రి జాతీయ పార్టీకి ముఖ్యమంత్రి అయితే కూడా ఇది కడుపుమంటమాట. అక్కడ చచ్చే తెలుగుదేశాన్ని అనుకో జగన్మోహన్ రెడ్డి పక్క టర్నింగ్ తిప్పేసేస్తాడు. అశోక్ లీలాంటి బండి తిప్పుతారు చూడండి పూర్వకాలంలో, కాలు అడ్డు పెట్టి టర్నింగ్ అలా మనోడు పొట్టుడు మధ్యలో దూరిపోయి టర్నింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి పక్క తిప్పేస్తాడు. ఇక్కడ రాజకీయం చేసేవాడికి ఆ పార్టీ ఇంగిత జ్ఞానం ఉండదా? అందులో ఆయన లాంటి స్ట్రాటజిస్టు ఇలా అంచెల వారిగా చక్ 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 ఇలా చాప్ స్టిక్తో కొట్టి కూర్చొచ్చినట్టు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎవరు నా పోతే నా భవిష్యత్తు అయింది. ఈ ఓవర్ యాక్షన్ ఆడ కూర్చుని చెప్పేస్తాడు, నోట్లోకి మాట్లాగేస్తాడు. ఇంకా ఇదే మాట చెప్పి ఆ దిక్కుమాల స్క్రిప్ట్లు రాసిచ్చి ఆ దైదర్కోట్ డిబేట్లు అలవాటు పడిపోయి అదే స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేసి ముఖ్యమంత్రి గారితో కూడా చేసేద్దాం అన్నప్పుడు 2 రోజులు ఆగినా అన్న నీకు. నెక్స్ట్ ఈ 100 రోజులు ఈ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఎంటర్ ఇచ్చే అప్పుడు ఉంటుంది ఆయన పవర్ ఎలాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒరిజినల్ పవర్ ఏంటో చూపిస్తాడు ఆయన. కదా ఆయన్ని ఒక స్థాయి ఈయన తగ్గిస్తూ చేసిన ఇంటర్వ్యూ అయితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. నో, ఒక జాతీయ పార్టీకి అందులో ఆ స్ట్రాటజీస్తో ఆయన స్థాయికి వెళ్ళడం ఉన్నది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి డైజెస్టే కావట్లే. ఇప్పుడు చూడండి, ఆయన ఎప్పటి నుంచో ఒక బీఆర్ఎస్ బీజేపీ ఏంటో అన్నదాన్ని ఇవాళ ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్ళబోతుంది ఇప్పుడున్న రాజకీయం. బీజేపీ ఇండిపెండెంట్ క్యాపబిలిటీని చూపిస్తుందా, బీఆర్ఎస్ ఇండిపెండెంట్ క్యాపబిలిటీ చూపిస్తుందా, ఎవరితో ఎలానే ఉన్నారు, ఈ 2 రోజుల్లో తేటతెల్లం అవుతాయి. ఇది మీకు ప్రజలు ఖచ్చితంగా ఈ 17 స్థానాలకి జరుగుతున్న ఎలక్షన్స్లో ఎంఐని ఎవరు ఏమీ చేయలేరు. ఈ చేతకాంతాన్ని కబుర్లు లేపేసి ఎంఐఎం అన్నదాన్ని అలా ఉంచి మిగిలిన పని చూడమనంటే అంతేగా. ఈ 16 సీట్లలో ఎవరి సామర్థ్యం ఎంత ఉంటుందో ఇవాళ ఒక ముఖ్యమంత్రి నిజంగా అలాగ అశోక్ గెహ్లోట్ లాంటి మొత్తం సభకు నమస్కారం చేసి హారతపల్లిలో పెట్టించాడు ఎంపీలు కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఛాలెంజ్ ఎలా ఉంటుంది చూద్దరు కానీ వాట్ సార్ట్ ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇవాళ పొలిటికల్ ఎరాలో చూపించబోతున్నాడో చూద్దరు కానీ. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా సార్. షర్మిల గారు ఇవాళ తెలంగాణలో పార్టీ పెట్టి విలీనం చేసిన తదనంతర పరిణామంలో మీరు గమనించట్లేదు, ఆవిడ కాంగ్రెస్కి డ్యామేజ్ చేయలేదు. అవును, ఎందుకంటే 20 స్థానాల దగ్గర 1000 ఓట్ల లోపునే గెలిచింది ఇక్కడ కాంగ్రెస్. మీరు ఆ గెలుపుని కనుక నిశ్చితంగా గమనిస్తే ఆవిడ కనుక బీఫామ్లు ఇవ్వని వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి నిలబెట్టిన ఖమ్మం పొంగులేటి గారు అడ్డా సార్. నిజంగా చెప్పాలంటే పొంగులేటి గారు ఈజ్ హ్యాపన్ టు బి ద వైఎస్ఆర్సీపీ మ్యాన్. ఆయన తదనంతరం బీఆర్ఎస్ తరఫున ఎంపీ నిలబడలే. ఆ రాజకీయ క్షేత్రంలో మళ్ళీ ఆయన పునరుద్ధరణ తెచ్చుకుని కాంగ్రెస్ పరంగా నిలబడినప్పుడు షర్మిల గారు అందించిన సహకారం, నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆబ్వియస్లీ రాజశేఖర రెడ్డి గారి శిష్యులు వాళ్ళు. ఈ ప్రాతిపదిక వాళ్ళిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో షర్మిలమ్మ గారికి ఛాన్స్ ఉండొచ్చు కదా, అంతేగా నల్గొండ ఎంపీ. ఇకేం లేదు, ఇట్టించాడు తీసుకెళ్ళాల మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ముడెట్టాలి. మీకు అర్థమవుతుందా? సో ఇవి ఎందుకు చేసి చచ్చిపోతున్నారంటే వాళ్ళకి పూర్తిగా పుట్టుముంచితేనే కదా జాతీయ పార్టీ కాంగ్రెస్ అన్న దానికి ఇవాళ జాతీయ పార్టీకి కూడా ఈ స్టీరింగ్ తిప్పేసేలాగా ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేశాడు, భలే చేశాడు. సో దానికి ఎక్కడ అలైన్మెంట్ కుదరట్లేదు. సో ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి చెప్పవలసిన రీతిలో ఆయన చెప్పుకుంటూనే ఉన్నాడు, మనోడు మాత్రం ఉత్సాహం ఆగట్లేదు.
షర్మిల గారు పార్టీని విలీనం చేసిన తర్వాత తెలంగాణ నుంచి మీరు అన్నట్లుగా ఇటు నల్గొండ నుంచా లేదంటే ఖమ్మంలోనే వేరే చోట నుంచా, ఎందుకంటే సోనియా గాంధీ గారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తాను వస్తున్న కామెంట్ల నేపథ్యంలో ఏదో ఒక రకంగా వీడు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటిదే వాళ్ళ శిబిరం నుంచి వస్తున్నటువంటి కామెంట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మా ఆంధ్ర నాయకురాలనే ఆంధ్రాకి పరిమితం చేస్తున్నట్టుగానే ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. ఇప్పటి వరకు అయితే ఢిల్లీ పెద్దలైతే ఇప్పటి వరకు ఆవిడకి ఒక పోస్టు లేదంటే ఏపీసీసీ అనేటువంటి ఇటువంటిది ఏవి ఫైనల్ చేయలేదు కదా. అక్కడ రుద్రరాజు గారు ఆల్రెడీ ఉన్నారండి, కొత్తగా అయిన ఏసీసీ ప్రెసిడెంట్. అవును, అంత ఈజీగా రాత్రి ఏం మార్చారు అంతే కదా. వీళ్ళు ఈ ఉత్సాహం అక్కడంతా జగన్మోహన్ రెడ్డి మీద ఆక్రోశం అన్నమాట. కేవలం అది మాత్రమే కనిపిస్తుంది ఫైనల్ గా. చిన్నపిల్లలు రా నీ జట్టు పీసిరా, ఆడు చూడరా, ఆడి దగ్గర పెన్సిల్ తీసుకున్నాడు రా, ఆడరా నీ ఫ్రెండ్ కదరా, ఆడు రావట్లేదురా అని ఈ పక్కడు ఉచకాయిస్తుంటాడు. అట్లా రేవంత్ రెడ్డి గారిని ఉచకాయించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఏది చూడు కేసీఆర్ని చూడడానికి వచ్చాను, నిన్నేం పలకరించలేదని. ఆయన ఏది పలకరిస్తారు కాంగ్రెస్ వాళ్ళని? బేసిక్ లాజిక్. ఆయన విభేదించి బయటకు వచ్చినాడు, ఇవాళ కాంగ్రెస్తో కరచాలన చేయడానికి ఏమైనా ఒక్క అడుగు ముందుకు వస్తాడు. అంత అవసరం ఉంది అది కూడా తెలియదు. ఇక గాబరామాట మనోడికి. చేత 2 రోజులు ఆగితే ముసల పండగ బ్రహ్మాండంగా ఉంది. ఊరికే ఇక్కడ మీడియాలో కూర్చుని ఎలా బిల్డప్ ఇచ్చాడంటే ఏదో ఈ కాంగ్రెస్కి మొత్తం ఏదో పనిచేసేసినట్టు, మొత్తం అంతా ఈ ఛానల్ త్రూగానే కాంగ్రెస్ ఎవరు రేవంత్ రెడ్డి గారు గెలిచేశారు, కాంగ్రెస్ పార్టీ గెలిచారన్న అపోహల ఈ నుండి వాళ్ళు కూడా అపోహ క్రియేట్ చేస్తాడు. అదే ఇంటర్వ్యూ సారెన్స్. నీ వల్ల దమిడికి ఉపయోగం ఉండదు, తెలుగుదేశం పుట్టిముంచిన ఇది తప్ప అని లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు అని వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. నేనైతే అదే ఊహించా. ఇంకా ఆపవా ఈ దరిద్రాన్ని ఎప్పటికే. నేను గెలిచిన తర్వాత కూడా నాకు ఇంకా పాత రంగులు వేసేస్తానంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? ఇది కాంగ్రెస్ పార్టీ రా బాబు, ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడేమో అనుకున్నాను నేను లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు. నేను చాలా వెహికల్తో ఎదురు చూసాను. కంక్లూజన్ రిమార్క్స్ ఈ విధంగా కరెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలో జయలలిత గారు మాట్లాడినట్టు ఫుడ్ ఆన్ చేసి గట్టిగా డంగం అనిపించి వెళ్తాడు అనుకున్నా. జస్ట్ మిస్. అంటే ఆయన 100 days టార్గెట్ ఉంది కాబట్టి టార్గెట్ తర్వాత మళ్ళా వస్తా మీరే ఇంటర్ చేయాలని ఒక ఇంటి ఇచ్చారు కదా, ఆ రోజు ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ఆ ఓవర్ యాక్షన్ మాత్రం నాట్ టాలరబుల్. ఈ సింగులర్లు మీరు అన్నట్లు ఆయనకు కాకపోయినా కనీసం ఆయన చైర్కైనా వాల్యూ ఇవ్వాలి కదా. ఖచ్చితంగా చైర్కే. ఎవరి కోసం వాల్యూ ఎవరంటే ప్రజలే ఆయన గుండెల్లో పెట్టుకుని ముఖ్యమంత్రి చేస్తే అంతే కదా. నేనోడు నువ్వోడు పంచేంద్రియాలు మోసుకుని రేవంత్ రెడ్డి గారికి మర్యాద ఇవ్వాల్సిందే. మీ పరిచయాలు ఏంది, మీ గతంలో మీరేందనేది సెకండరీ. అది ప్రజాక్షేత్రంలో కూర్చున్నప్పుడు అట్లీస్ట్ వ్యక్తిగా ఆయనకి ఇవ్వకపోయినా వ్యవస్థగా ఆ చైర్కి ఆయనకు ఉన్నటువంటి దానికైనా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. వ్యక్తిగా కూడా చచ్చినట్టే ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. అవును, ఇది దాని సారాంశం. కానీ షర్మిల గారి రూపంలో ఏపీ రాజకీయాల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీలో వేలు పెడుతున్నట్టు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సంకేతాలు ఇవ్వటం ఎలా చూడాలంటారు? టీడీపీకి అనుకూలంగా దీన్ని చూడొచ్చు అంటారా? ఎలా అండి, అది జాతీయ పార్టీ అనుకుంటారా? లే కాంగ్రెస్ వచ్చి తెలుగుదేశం సపోర్ట్ చేయడానికి పనిచేస్తాను. ఆ ఎన్డీఏ కూటమిలో కనీసం కన్సిడరేషన్ ఇవ్వలేదు. ఈ అనిల్ ఉన్నాడు కదా, వెళ్ళి వీళ్ళ దగ్గర దూరితే బీటెక్ రవి వాళ్ళ దగ్గర దూరగానే వీడికి మనవాడికి ఫ్యూజులు కొట్టేస్తున్నాయి అక్కడ. వీళ్ళకి ఉత్సాహం ఆపుకోవట్లే. మీరు ఒకటి గమనించండి స్ట్రాటజీ. సడన్గా కేఏపాల్ కూడా నిద్రలేచాడు. అవును, ఈ అనిల్ని తొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తున్నట్టుగా భ్రమించి ఏదో ఉద్ధరించి ఉల్లేలు వేస్తారేమో ఈయన అనుకుని ఆ కేఏపాల్ కూడా చాలా ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నాడు. ద మ్యాన్ బిహైండ్. ఎప్పుడైతే మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఈ బ్రదర్ అనిల్ అనే వ్యక్తి ఎప్పుడైతే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న ఓవర్ యాక్షన్లు అందరికీ తెలుసు. సార్ మైనింగ్ల విషయంలో అట్లనో వీటన్నిటికీ చెక్మేట్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేయడైనా అది వీళ్ళకి నచ్చక మంట ఎక్కిపోయి ఎవడ క్షేత్రంలో ఎవడ ఓవర్ యాక్షన్లో చేస్తున్నాడు. ఓకే, ఓవర్ యాక్షన్కి ఏమవుతుంది లాస్ట్కి? మా కృష్ణ గారు డైలాగ్ ఎప్పుడు చెప్తారు, రెచ్చిపోతే చచ్చిపోతారు. లాస్ట్కి ఏమైంది? ఎంత పార్టీ పెట్టాడు, ఎంత అడవాడు చేసి లాస్ట్ తుస్తుమని తీసుకెళ్ళి ఆ కాంగ్రెస్లో గెలిపాడు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మర్యాద ఏంటో మాకు తెలుసు. తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారు ఏ విధంగా విభేదించి బయటకు వచ్చారో అందరికీ తెలుసు. తదనంతర పరిణామం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్న తర్వాత జరిగిన పరిణామాలు కూడా తెలుసు. ఏదో ఆషామాషిగా చిన్న చితక రాజకీయాలు చేయలే కదా, శాసించే స్థాయి రాజకీయాలు చేశాడు ఆయన. ఆ శాసించే స్థాయి రాజకీయాల్లో తన మన అన్న భేదాలు లేకుండా అందరినీ సంపాలన చేసుకోవడానికి ముందుకెళ్తున్నాడు. ఎవడో భౌగోళిక ఛానల్లో చెప్పినట్టుగా ఏదో చేసేసుకొని అదేదో అయిపోద్ది అనుకున్న భ్రమంలో ఆయన లేడు. ప్రత్యర్థిని ప్రత్యర్థిగానే ట్రీట్ చేస్తూ యుద్ధం చేస్తున్నాడు ఆయన. ప్రత్యర్థితో లాలూచి రాజకీయాలు చేయడానికి ఏ రోజు ముందుకు వెళ్ళట్లేదు ఆయన. నేను ఒక్కడనే వెళ్తున్నాను, ఒక్కడనే వస్తున్నాను,
చావరేవో తేల్చుకుంటాను అంటున్నాడు. మీరు 10 మంది రండి, 100 మంది రండి, కట్టుకుని రండి, ఎందులో పడి చావండి, ఆయనకు అనవసరం. ఆయన చేసేది రాజకీయమే. ఆ రాజకీయాలు ఎవరికి అర్థం కాక చచ్చిపోతున్నారు. ఓకే. ఎక్కడంటే మీకు ఒకటే మాట చెప్తా, సార్ బలవంతుడు నాకేమని విరవీగినప్పుడు చలిచీమల చేత చిక్కని ఒక పాము కథ మనం చిన్నప్పుడు చేద్దాం. దాన్ని రివర్స్ చేసి చూపించండి, అది జగన్మోహన్ రెడ్డి. ఓకే. బలవంతుడు నాకేమైనా విర్రవేగట్లే, కానీ విర్రవీగుతాడేమో అన్న భయంకి ఈ చలిచీమలన్నీ కలిసిపోతున్నాయి. ఎందుకు? ఆ నెలకు మన నా ఒక్కడి వల్ల కాదని ఎవరి మట్టుగా డిసైడ్ అయినట్టే లెక్క, మీరు గుర్తుంచుకోండి. అంతేగా, ఇంక్లూడింగ్ జాతీయ స్థాయి కాంగ్రెస్ కూడా. ఈ కుటుంబంలో ఒక వ్యక్తికి కాలు చేయి పట్టుకుని వస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి అనే దుర్భేద్యాన్ని వాళ్ళు ఏమీ చేయలేరనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఒకవేళ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి షర్మిలమ్మను వాడితే సబ్జెక్టు కరెక్ట్, ఇది జరగని పని. ఎందుకంటే అదేదో ఉంటుందండి సామెత, ఉండేది దెబ్బ ఎవరికో తెలుసు అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి హిగురాగా తెలియకపోవచ్చు, షర్మిలకి తెలియకుండా ఉంటుందా? అంతేగా, మీకు అర్థమవుతుందా? అంచేత షర్మిల జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొట్టడానికి ఒక కాంగ్రెస్ అనే ఆయుధాన్ని తీసుకొచ్చి వాడుతుందా అంటే, ఆల్రెడీ ఆవిడ చెప్పిందే, నేను జగనన్న ఇడిచిన బాణం అని చెప్పింది. బాణం ఒకసారి కొట్టిన తర్వాత ఇంకోసారి తీసి ఏ చరిత్రలోనూ బాణాన్ని వాడిన ఉదంతం నేను చూడలేదు. బాణం తగలవలసింది ఆవిడకి చంద్రబాబు నాయుడు తేలింది, బౌలిమని కూర్చున్నాడు. అర్థమైంది కదా? అన్నయ్య ఆబ్సెన్స్లో అమ్మాయి పార్టీ పరిరక్షించుకుంది, ముందుకు తీసుకెళ్ళి ఆ బాణం సద్వినియోగపరిచిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది దుర్భేద్యం కాబడింది. దుర్భేద్యం కాకుండా ఉన్నది ఛేదించబడింది. అలాంటిది మళ్ళీ ఆ బాణాన్ని ఎటుపక్క ఎక్కబట్టాలి? ఏం భస్మాసు రాష్ట్రం సినిమా కాదు కదా. అంతే కదా. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం ఆల్రెడీ చంద్రబాబు కోసం విజయవాడలో దిగిపోయింది అంట. ఈ 3 నెలల్లో వాళ్ళు ఏమైనా మార్పు తీసుకొస్తారంటే, కృష్ణానదిలో పడి చావమనండి. ఇందులో దిగిపోవడం కానీ కృష్ణానదిలో పడి చేస్తే దైద్యం అవుతుంది. వీళ్ళు ప్రజాస్వామ్య ద్రోహులండి, ప్రజాస్వామ్య విధ్వంసకారులు వీళ్ళు. ఎవడెవడికో ఏదేదో లాస్ట్ మూమెంట్లో గ్యారంటీ గెలుస్తారని దగ్గర మమ అనిపించడానికి వచ్చి నాటకాలు ఆడుతుంటారు. కానీ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామర్థ్యానికి తగ్గ గెలుపు ఏదైతే ఉందో అందులో ప్రశాంత్ కిషోర్ గారు సముద్రంలో చిన్న క్యాకరేట్లు అట్టాడు. ఐ వోంట్ గివ్ ఎన్ కన్సిడరేషన్ ఆల్సో. ఎందుకంటే వీళ్ళు ఈ విధమైన స్ట్రాటజీతో చేసినప్పుడు అవతలవాడు చేతకంతాను ఎదుర్కోలేకపోవడం, నీ అసమర్థతను ఒప్పుకోకుండా దానికి అల్లాడ వల్ల గెలిచావు, ఇల్లీడి వల్ల గెలిచారని గెలుపును వాడు ఓన్ చేసుకున్నా ఓటమిని ఆ కారణం చూపించడం నేనైతే రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయను. ఓకే, మీకు అర్థమవుతుందా? ప్రత్యక్ష రాజకీయాల్లో నీకు నాకు జరుగుతున్న యుద్ధంలో ఎవడో వచ్చి మనకి సందేశాలాపాలకు పాడడం ఏంటండి? ఏం చేస్తాడు దాంతో? ప్రజలకి ఆ పార్టీ ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పలేనంత నిస్సాయ స్థితిలో ఈ రాజకీయ పార్టీలు 40 సంవత్సరాలు బట్టి చేసుకుని వస్తున్నాయి రాజకీయాలు అంటే దేనికి పనికి వస్తారు వీళ్ళు? ఇది ప్రశ్నించవలసింది. వీళ్ళ వల్ల ఏం జరిగేది ఏం జరుగుతుందండి? ఎవరు మనోభావాలు ఎవరు మార్చగలుగుతారు? నువ్వు 5 సంవత్సరాలు నీ కొలమానం చూసారు, మంటెక్కిపోయి నువ్వేం చేయలేదని 23 ఇచ్చి కూర్చోబెట్టారు. ఈయనకి 5 సంవత్సరాలతో నేను చేస్తేనే ఒకటేమో అడుగుతున్నాడు. ఇందులో ప్రశాంత్ కిషోర్ గారు ఆవిడ మధ్యలో. కానీ ఎలక్షన్ల దగ్గర పడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాంట్లో జూనియర్ వర్సెస్ లోకేష్ ఇద్దరు వేరైపోయి జూనియర్ గారి ఫోటోలు పెట్టుకోగానే లేదంటే ఆయన బ్యానర్లు పెట్టగానే జై ఎన్టీఆర్ అనగానే వీళ్ళు ఎగబడి కొట్టడం ఏందంట? అంటే ఇది పార్టీకి మాకు జూనియర్కి సంబంధం లేని చెప్పుకోవటమా, లేదంటే ఏం జరుగుతుందంటారు? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళకి దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలుకి ఈ ఉత్సవం ఆపుకోలేక లోకేష్ రాజకీయాలకు దిగాడు. ఆయన ఉత్సవం ఆపుకోకుండా సినిమాలు మానేసి రాలే కదా, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు. ఈ మధ్యలో ఈడికేట్ మధ్యలో దేనికి కొట్టి చేస్తున్నారు వాళ్ళు? తెలుగుదేశం చాలా క్లియర్గా ఉందండి. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంతో వాళ్ళకి ఉరికి చచ్చింది ఏం లేదు గత క్యాంపెయినింగ్లో. రెండోది ఈ తెలుగుదేశం పరంగా కనుక మీరు ఆలోచిస్తే ఈ లొకేషన్ నమ్ముకుని ఒక్కతో కట్టుకుని గోదావరి ఎత్తుంది. ఇది రేపు 2024 ఎలక్షన్ మీకు ఆన్సర్ వస్తుంది ఎవరి వల్ల ఏమైందో అన్నది. చూడండి, ఇక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కేటీఆర్ పక్క చూపిస్తున్నారు వీళ్ళు. ఆబ్వియస్గా యూ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డిఫీట్ అని అదే జరుగుతుంది అక్కడ. ఓకే, ఆ చిన్నపిల్లల రాజకీయాలకి తెలుగుదేశం ఎలా ఉందో వాళ్ళందరికీ తెలుసు. మనం కొత్తగా దానికి వంపు కొట్టక్కర్లే. అందులో నేను చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రవచనాలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఆయన స్థాయికి మళ్ళీ పిల్లల కానని అంటాడు ముగ్గురేసి. ఇది ఎక్కడ వదిలండి, ఆయన అనే అంత ఇది కూడా నాకు నా స్థాయి కూడా కాదు. కానీ ఏంది ఇది ఆయన మాట్లాడుతుంది? ఒక బ్యాలెన్స్ ఎట్లా ఉండాలంటే ఆయన రాజకీయాలకి ఈరోజు ఎలాగో ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. అది బ్యాలెన్స్ లేకుండా కన్సిస్టెన్సీ లేకుండా చెప్తాడు. మళ్ళీ ఆయనే ఇది నేను గతంలో ఇది చెప్పాను కానీ ఇప్పుడు ఇచ్చేనని ఆయనకైనా సంజాయిషి ఇచ్చుకుంటాడు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. అంటే బై హుక్ ఆర్ కుక్ అంటారు చూడండి. ఎట్లా అయినా సరే పదవి అన్న దాని మీద ఆయనకి కూడా ఎంత మోజుందా అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్ ఎక్కువైపోతున్నాయి.
నా కొలికిపూడి కూడా అక్కడ సభలో తాడేపల్లిలో మాట్లాడుతూ ఎలక్షన్స్ అయిన తర్వాత కౌంటింగ్లో ఈ తాడేపల్లి కనుక వైఎస్ఆర్సీపీకి వేస్తే ఇతను కౌంటింగ్ చేస్తాడు ఏంటో హర్ని ఎవరు మీరు అంతా ఎవరు మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మీరు అసలు అంటే ఓటర్లను కూడా వీళ్ళకి నచ్చినట్టుగా ఓటు వేయకపోతే కూడా వీళ్ళ భావజాలం చూడండి. మళ్ళీ ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ వాక్ స్వాతంత్రం ఇలాంటి వాళ్ళ కోసం ఇచ్చాడు అనిపించేలా మాట్లాడుతున్నారు. అంటే ఎటువంటి మాటలు మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. చెల్లుబాటు అవుతుంది, అధినేత దృష్టిలో పడతాము. ఆయన దృష్టిలో పడ్డాక మా జీవితాలు తాడుకోవడానికి వీళ్ళవరండి. అంతే కదా. కానీ ఆయనకి ఆ భావాన్ని ఆ విధంగా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఎవరు ఇచ్చారు? భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ మేము కాదంటలే. కానీ ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రొవోకింగ్? అంతేగా. మొన్న రాంగోపాలవరం విషయంలో కూడా అదే ప్రొవోకింగ్. ఇవాళ ఓటర్లని అయిపోతే చంపేతాడట. ఇది ఎక్కడ విడ్డోరు అండి? ఇది ఎక్కడ విడ్డోరు అంటే దే ఆర్ మెంటల్లీ ప్రిపేరింగ్ దిస్. ఎలక్షన్స్లో జరగబోయేది ఏంటి జరగబోతుంది అన్నది ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇది ఎందుకు మనం గమనించకూడదు? సార్ మరి ఇప్పటిదాని గతంలో చెప్పాడు ఫ్యాక్షన్ నిర్మూలించి చంద్రబాబు నాయుడు గారు. గలబలు అయితే లా అండ్ ఆర్డర్ని సక్రమమైన మార్గంలో పెట్టి గ్రే హౌండ్స్ అనే వ్యవస్థను స్థాపించి నక్సలైట్లను నిర్మూలించారు. కానీ ఇలాంటి భావజాలాలు ప్రకటిస్తున్న వాళ్ళని ఏమనాలి? ఇలాంటి రాడికల్ భావాలు ఎక్స్ప్రెస్ చేయడానికి ఎవరిచ్చారు హక్కు? పక్కన మళ్ళీ మా శ్రవణ్ణి కూర్చోబెట్టుకుని ఈయనైతే సౌమ్యుడట. అంటే దిస్ ద ఒరిజినల్ లెగసీ ఆఫ్ తెలుగుదేశం సార్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అడాప్టబిలిటీ? దానికి ఆ టాలరెన్స్ ఎందుకు ఉంటుంది అక్కడి నుంచి? అవును. ఆ శ్రవణ్ గారు వాళ్ళందరికీ ఇవన్నీ చేతకాకేనా అంత సంయమనం పాటిస్తూ? అంతేగా. అంత నిలకడ కలిగిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టుకొని కూడా నీ ఫ్రస్ట్రేషన్ ఆయన రూపంలో చూపించే ప్రవర్తనకి తెరలేపితే ఇజ్ ఇట్ రైట్? ఇజ్ ఇట్ కన్సిడరబుల్? అంతేగా. అంచేత ఏమవుతున్నాయంటే నేను చూస్తున్నాను ప్రతిదీ గమనిస్తుంటే ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళన్నది చచ్చినట్టు ప్రజలు చెప్పాలి. ఓకే. ఆ స్థితికి వచ్చేసారు. అంటే వీళ్ళు ఇది తప్పు అయినా సరే ఒప్పు అయినా చెప్తే ఒప్పుడు కానీ తప్పు అని చెప్పి చచ్చినట్టు మనందరితో తప్పునే తప్పుగా యాక్సెప్ట్ చేయించే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు. ఆ తప్పును రైట్ అని ఎన్నాళ్ళు ప్రేమిస్తారు. అందుకే జడ్జిన వాళ్ళు అట్లా బయటకు వచ్చి ఎందుకు వచ్చిన తలకాయ పని ఆయన పని ఆయన చేసుకుంటుండే రోజు ఆ జింగిజింగం పోతున్నాయి కదా అక్కడ. అంతే కదా. ఇవన్నీ తెలుస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నానికి ఇవన్నీ సోదాహరణంగా చెప్పబడుతున్నాయి. కథల్లో మీటింగులు చూసుకుంటే కనిగిరి సభ కావచ్చు, నిన్న జరిగినటువంటి తిరువురు సభలో కావచ్చు, ఖాళీ కుర్చీలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఎట్లా చూడాలి అసలు? సింపుల్గా చూడొచ్చు. పాలిచ్చి అవని వదులుకుని ఒట్టిపైన ఎద్దును తెచ్చుకున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. కేసీఆర్ నాని గారి దగ్గర ఉన్న జుజుబీ బ్యాచ్ గారిని అందరినీ వెనకాల లోకేష్ చేసుకుని తిరుగుతూ కేసీఆర్ లాంటి మహావృక్షాన్ని వదులుకుంటే మరి ఎఫెక్ట్ కనిగిరి తిరువురులో పడకుండా ఉంటాయా చెప్పండి? అంటే ఇంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో ఎవరైతే గెలిచారో వాళ్ళని నువ్వు పరిరక్షించుకోవడం రావట్లే. కేసీఆర్ నాని గారి విషయంలో 2 సార్లు కన్సాక్టివ్గా గెలిచి చూపించారు కదా సార్. అవును. రాష్ట్ర విభజన అనంతరం మీరు మిగిలిన భౌగోళికాలు ఎందుకు గెలలేపారు? ఏ వై దే హ్యావ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. వై కేసీఆర్ నాని గారికి ఎక్స్క్యూజ్ ఎందుకు లేదు? గల్లా జయదేవ్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, ఈ ముగ్గురు ఎందుకు గెలవగలిగారు? కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్. అలాంటి పర్ఫార్మెన్సే మాకు వద్దంటే ఇది ఎక్కడ విడ్డూరం అండి? కానీ రీసెంట్గా ఢిల్లీలో కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కూడా చూసాము. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు లోకేష్ గారికి ఏ విధంగా ఢిల్లీలో పెద్దలతో గెలిపించడం కావచ్చు, బీజేపీ పెద్దలు కలిసేటువంటి దాంట్లో కావచ్చు, ప్రధాన భూమిక పోషించినటువంటి నాని గారిని ఈరోజు అలా పక్కన పెట్టడం వల్ల అసలు టీడీపీ ఎటువంటి సంకేతాలు ఇస్తుందంటారు? వాళ్ళు ఏ సంకేతాలు ఇచ్చుకుంటారో వాళ్ళకే తెలియాలండి నిజంగా. ఇది వీళ్ళకి 24 ఎలక్షన్లోనే వీళ్ళకి డూ ఆర్ డే అనే విషయాన్ని ఏ విధంగా వాళ్ళు సూసైడల్ టెండెన్సీకి తెచ్చుకుంటారో చూడండి. సెల్ఫ్ గోల్స్ అంటారు ఇట్లా. కొన్ని విషయాల్లో కొన్ని అంతర్గతంగా కడుపులో పెట్టుకోగలగాలి, సంయమనం పాటించగలగాలి. ఇవి ఎప్పుడైతే ఇలాంటి మీరు పవర్లో లేనప్పుడు ఇలాంటి రాజకీయాలు అంటే పవర్లో ఉంటే మీరు ఇన్ని రాజకీయాలు చేసి ఉన్నారు అట్ ద కాస్ట్ ఆఫ్. అదే కదా జన్మభూమి కమిటీలు ఎలక్షన్ అప్పుడు 7 వల్ల ఓడిపోయిన కార్యకర్తలు అమ్మానికి పోయారు కదా. మనం ఇక అనవసరంగా ఎప్పుడు బాగుంటున్నాం. కార్యకర్తలకి మర్యాద లేదు, యువతల నాయకులకి మర్యాద లేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేకపోయినా ఆయన కవర్ చేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అన్ని కవరింగ్లే. ఎన్నాళ్ళు ఉమ్ము పెట్టి గాయాలకి యాంటీబయాటిక్ అని రాస్తారు. అంతే కదా. సెప్టికే కూర్చుంది అది. నానా పులికైతే ప్రతిసారి ఈ భౌగోళికాలను కానీ నమ్ముకుంటే అంతే అవుతుంది. పేపర్ వాళ్ళతో రాజకీయాలు వేరండి. పేపర్ వాళ్ళతో రాజకీయాలు చేయడం ఈ తెలుగుదేశం ఒక్కదానికే ఉంది ఆ బుర్ర. అది ఎప్పుడు రోజు రోజుకి షింక్ అయిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటున్నాయి. ఇంకా పేపర్ నమ్ముకుంటే
ఇంతే పరిస్థితులు అంటారా? అదే అది వాస్తవాల దగ్గరికి వెళ్తున్నాయి కదా, ప్రజలకు అర్థమవుతున్నాయి కదా. వీళ్ళు చెప్పిన అబద్ధాలనే ప్రజలు ప్రత్యక్షంగా వాళ్ళు వాట్సాప్లో చెక్ చేసుకుంటున్నారు, వాళ్ళు యూట్యూబ్లో చెక్ చేసుకుంటున్నారు, క్రాస్ చెక్లు వెళ్ళి కోడిపెట్టలో దొరుకుతున్నారు. 1-2 కాకుండా ప్రజల్లో అలాగే దొరికిపోతుంది. అంతే 7 ఛానళ్ళు పెట్టి బొమ్మడి తీసేస్తున్నారు. మీరు గమనించట్లేదు సార్. సో దాంట్లో ఏమవుతున్నాయి, ఆ 7 విషయాలనే ప్రజల్లోకి వెళ్తున్నాయి అనుకుని భ్రమల్లో ఉన్నారు. కానీ ప్రజలకు ఒరిజినల్ విషయాలు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నాడు ప్రజలతో. అవును సార్. అంటొచ్చు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, పరదాలు చాటున ఆయన ఉండొచ్చు, కానీ పరదాలు బయట ఆయన క్యాడర్ని అంతటిని ఉంచాడు. అంతే కదా. వాళ్ళతో పని చేయిస్తున్నాడు. పని చేయనుడు నీకు పని చేయట్లేదు, ఈ నియోజకవర్గం నీకు మారుతున్నాడని చెప్తారు రేపు ప్రజలకి. అదే జరుగుతుంది ఇప్పుడు. అంతే కదా. అది కూడా వీళ్ళకి డైజెస్ట్ కావట్లే. 96 99 ఎలక్షన్ అనుకుంటానండి సార్. 92 మందిని మార్చారు చంద్రబాబు నాయుడు గారు సమైక్య రాష్ట్రంలో. ఓకే. 92 మందిని మార్చారు, మర్చిపోయారు. వీళ్ళైతే మార్చినట్టు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఏవో అసలు రాజకీయాల్లో కొత్తగా చూస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రవేశపెట్టినట్టు మళ్ళీ డైలాగులు చెప్తున్నారు కదా. ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అండి ఎంతమందికి ఎంపీలకు ఇవ్వట్లేదు తెలుసా? నరేంద్ర మోడీ ఎంపీలకు ఇవ్వట్లేదు ఈసారి. ఎస్ సార్. వీళ్ళు ఆ బేతాలను నేర్చుకుని తిరగమనండి. ఇంకా అలా సోమిరెడ్డిని హనుమలరావు గారిని పిలిచి మళ్ళీ మొత్తైదోళ్ళలాగా వాళ్ళకి వేరే తెలకాయలు దిద్ది మరీ ఎలక్షన్కి దింపుతారు. మళ్ళీ తెలుస్తుంది కంగు జల్లు ఎలాగుంటుందో. వేవ్ వచ్చేస్తుంది. వేవుల్లో అంటే మానబోడు ఓన్లీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారికి మాత్రమే చెల్లింది. అది ప్రజలతో ఉన్నాడు కాబట్టి, ప్రజల నాయకుడు కాబట్టి. వీళ్ళు ప్రజలతో ఎక్కడ ఉన్నారండి, అస్తుస్తులు అనుకుని గసురుకుంటూ. కేసినేని నాని గారిని బయటికి గెంటేయడం వెనుక కూడా సుజనా చౌదరి గారి హస్తం ఉంది అనేటువంటి టాక్స్ కూడా వస్తున్నాయి. నిజమేనంటారా? దాన్ని ఎలా చూడాలంటారు అసలు? అరకోటు కూడా ఇప్పుడు అరగొండ వ్యాపారాలు చేస్తాడు. ఈ సుజనా చౌదరి వచ్చిన కాడి నుంచి తెలుగుదేశంకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఒకసారి చూసుకోమనండి వాళ్ళనే. వీళ్ళు ఇంకా బయటికి పోయి కూడా లోపల చక్రాలు తిప్పుతున్నారంటేనే దాని దౌర్భాగ్య స్థితిని ఇక వచ్చినాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఒక సెన్సిటివిటీని క్యారీ చేసే వ్యక్తికి కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రిజల్ట్ ఓరియంటెడ్గా పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తాడు. కానీ పార్టీలో ఉన్న వ్యక్తులను డిమార్క్ చేసుకొని చేస్తున్న రాజకీయ విన్యాసానికి నానిగారు లాంటి వ్యక్తి బలవుతున్నాడంటే ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో 2 సార్లు పైచిలకి ఎంపీగా గెలిచిన ఒక వ్యక్తి యొక్క ఎబిలిటీని ఇలా అరకొట్ వేసుకుని వెనక దొడిదారిని రాజ్యసభ ఎంపీ అయినోడు శాసించే స్థాయికి వెళ్తున్నాడంటే ఆ పార్టీ చేసుకున్న అదృష్టం దురదృష్టవసరాలని ప్రక్షాళించుకోమనండి. ఓకే. ఇట్స్ ప్రూవెన్ ట్రాక్. కేసినేని నాని గారిది ప్రూవెన్ ట్రాక్లో ఏం జరుగుతుందో తెలుసుకోమనండి. ఇవాళ ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన మళ్ళీ కేసినేని నాని అక్కడ ఎంపీ రాసుకోండి. ఏ పార్టీ అదృష్టం చేసుకుంటుందో తెలుస్తుంది. ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడిన ఆశ్చర్యపడక్కర్లే, లేదా ఆయన ఇండిపెండెంట్గా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పరోక్షంగా సహకరించిన ఆశ్చర్యపడక్కర్లే. బట్ ఆయన అయితే ఎంపీ. ఆయన కొట్టే వాళ్ళు ఎవరు లేరంటారు ఇంకా టీడీపీకి తరఫు నుంచి? అంత సీన్ టీడీపీ వాళ్ళకి లేదు అక్కడ. కానీ వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజయవాడ ఎంపీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత సంవత్సరం నుంచి కూడా దాని మీద చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పుడు కేసినేని నాని గారు వైసీపీ తరఫున పోటీ చేస్తానని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారంటారా? కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలకి కొంతమంది గౌరవిస్తారండి. నేనైతే ఇది కందని విషయం. ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతారా అన్నది నేను జస్ట్ ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కూడా రాజీనామా చేసింది పార్టీకి. సో డెఫినెట్గా ఎగెనిస్ట్ తెలుగుదేశం అన్నది డిసైడెడ్. అవును. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా కన్సిడరేషన్స్ చేస్తుంటే కళ్ళ ముందే చిన్నీకి ఆ పవర్ ఇచ్చి, అవును, పితృభక్త పరిపాలకుడు గురించి మనం రాముడు గురించి, కానీ కొడుకు భక్త పరిపాలకుడిని ఫస్ట్ టైం చూస్తున్నాం. చిన్నపిల్లలు ఆడుతున్న ఆటకి ప్రతిదీ ఆట వస్తువులు అవుతున్న వాళ్ళు ఎవరంటే చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు. చిత్తశుద్ధి కలిగిన వాళ్ళకి ఆట వస్తువులు అవుతున్నప్పుడు అది ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ ప్రకంపనలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. చిన్న భూకంపమే కదా అనుకుంటే కదిలేదు బిల్డింగ్ అనుకుంటే కుబిసలు కదిలి ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టి ఉండకపోతే ఇంట్లో ఎప్పుడైనా ఎత్తిమే పడుతుంది స్లాబ్. అదే పరిస్థితి కోరి తెచ్చుకుంటున్నారు. ఎవరైనా చేస్తారు దానికి? ఆట వస్తువు కాని దాంతో ఆడితే ఏమవుతుంది? అంతే సార్, అదే అవుతుంది. ఇప్పుడు కేసినేని నాని గారిని మీరు నేను మాట్లాడేంత స్థాయి కాదైంది. ఎంత కాదన్నా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 terms 7 నియోజకవర్గాలు ఉన్నాడికి ఎంపీకి వెళ్ళడం అంటే చిన్న విషయమే సార్. అవును. ఎంత ఎదురుగాలిలో ఆ వ్యక్తికి దొరుకుతున్న గౌరవం ఏంటో ఎప్పటి నుంచో ఈ రక్కస్ చోటు చేసుకునే ఉంది కదా. సో ఫైనల్లీ మళ్ళీ ఆ ఎంపీ అయితే కేసినేని నాని గారిదే అంటారు ఖచ్చితంగా. పార్టీ ఏదైనా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు. సో ఇప్పుడు ఆ బంధకాల నుంచి బయటకు వస్తారు. ఇంకా ముందు దరిద్రం నుంచి బయటకు వస్తే తర్వాత ఆయన పని చేసుకోవడం ఆయన సులువు.
ఇప్పుడు ఆయన ఉన్న దరిద్రం నుంచి బయటికి రావడం అంటే ఇప్పుడు రోజు వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళి లోకేష్ ఏదో నాటకాలు ఆడుతున్నాడు, తమ్ముడు ఈ బుద్ధ వెంకన్న గారు వీళ్ళందరూ కలిసి ఏదో ఒక కూటమాట ఈ రోజు ఈ తలకాన పైనకి అవసరం ఉండదు కదా. అంతే సార్. ఇఫ్ యూ జస్ట్ డిసైడ్ టు గెట్ రైడ్ ఆఫ్ దిస్ తెలుగుదేశం అనుకున్నాడు అనుకో, ఆయన ఆలోచన విధానమే మారిపోతుంది. అంతే కదా. ఫోకస్గా ఎలా ఉంటుంది, వీడు మనతోనే ఉండి మన దరిద్రాన్ని మనం భరించుకునే చావు కన్నా వీడు ఖచ్చితంగా నాకు శత్రువు అని డిమార్క్ చేస్తున్నాడు అనుకోండి, యుద్ధం చేయడం సులువు అవుతుంది, చాలా ఈజీ. అప్పుడు ఇప్పుడు ఏమైనా గట్టిగా మాడుతుంటే రఘురామ్ గారు వచ్చి ఆగనాన్న ఏంది మనోడే 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 ఈ మనోడే మనోడే పంచాయతీ ఏమవుతుందంటే ఆయన ఎత్తుకొచ్చింది లాస్ట్కి. ఎన్నాళ్ళు భరిస్తారు. అంతే కదా. బియాండ్ అయింది కదా, ఇప్పుడు తెగిన తర్వాత ఏమవుతుంది, తోడు పామే కరుస్తుంది. అంటే వాస్తవంగా చూసుకుంటే నాన్నగారే ఆయన అంతటికి ఆయన బయటికి పోవాలని చూసినట్టున్నారు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు అడ్డం తిరిగి వీళ్ళే బయటికి పంపించే పరిస్థితి వచ్చిందంటారా? అలా ఏం కాదు, కూడా ఆయన సంయమనం పాటిస్తున్నారు నా దృష్టిలో అయితే. అదే ఆయన ఖచ్చితంగా కోతేశాలు వేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి నిలబడినప్పుడే మేయర్ అవ్వాల్సింది. వీళ్ళు చేసిన జుజుబీ రాజకీయాలకి పార్టీకి అది నచ్చుతుంది, ఆశ్చర్యపదమైన విషయం. అవును, మీకు అర్థమవుతుందా? ఎవడి వల్ల నష్టపోతుందో పార్టీ చూసి. ఇప్పుడు ఆవిడ మేయర్ క్యాండిడేట్ అని మీరు కాదు డిసైడ్ చేసింది, పార్టీయే కదా. అలాంటప్పుడు పార్టీకి విధేయులుగా పనిచేయాల్సిన వాళ్ళు తిరిగి దెబ్బేస్తుంటే ఆవిడకి ఫలితం వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళనే నెత్తికెత్తుకుందాం అని చూసుకుంటున్నప్పుడు ఆ రెప్లికేషన్స్ భరించింది ఇప్పటిదాకా ఎవరంటే నాన్నగారే కదా. అవునా కదా. అక్కడ ప్రశ్న సమాధానం వాళ్ళ దగ్గరే ఉంది. సో రాబో రోజుల్లో తండ్రిని ఎంపీగా కూతుర్ని మేయర్గా చూడబోతున్నాం అంటారు. అయితే ఏదైనా జరగచ్చు. దెబ్బతిన్న పులు గమ్మున ఉంటుందా? తిరిగి మోటేసి కొడితే వాడు మిగలడు అక్కడ. అంతే కదా. వీళ్ళ పంచలోంచి వచ్చిన రాజకీయాలు చేసుకుంటే వీళ్ళ చిన్నపిల్లలు వీళ్ళకే ఎంత తెలివితేటలుంటే ఈ రాజకీయ ఆరంగేట్రానికి నేర్పింది ఈయన కదా. అంతే కదా. ఈయన ఊరుకుంటాడా? పేరుకి 4-5 ఒకటో కనబడవచ్చు. 5=1 ఎప్పుడు అవ్వదు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.